హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి గణేష్ టైలర్స్. చూడండి, ఇప్పుడు పైన చూపిస్తున్న ఫోటో మోడల్ అంటే ఫ్రాక్ ఎలా కుట్టాలో, ఎలా కటింగ్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ముందుగా కటింగ్ వీడియో పెడతాను చూడండి, తర్వాత స్టిచ్చింగ్ వీడియో పెడతాను. అందుకని మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. మీకు యూస్ఫుల్ వీడియోస్ పెడుతుంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఇది పై పార్ట్, ఫ్రాక్కి పై పార్ట్ కొంచెం అమ్మాయి సన్నగా ఉంటుంది. ఇది లెవెల్ మార్క్ చేసుకున్నాను. ఇది లెవెల్ కటింగ్, ఓకేనా. ఇది లెవెల్ అయిపోయింది. ఇది 1/2 ఇంచ్ కిందకి వచ్చి, ఓకేనా. కిందకి వచ్చి ఇది కిందకి వచ్చి ఇప్పుడు ఈ పొడవు పై పార్ట్ ఓన్లీ ఫ్రాక్ 51 ఇంచ్ అంటే 51 ఇంచులు. మనకి పై పార్ట్ ఒక్కటే 13.5 ఇంచులు అంటే నడుం దగ్గరికి మనం అది మెజర్ చేసుకోవాలి. నడుం దగ్గర కొలతలకి ఎంత పొడవు కావాలో అంత మార్క్ అయితే మనం చూసుకోవాలి. ఎక్కడ కుర్చీలు కావాలో అక్కడికి. ఇవన్నీ 13 పెట్టాను. 13 నుంచి 1/2 ఇంచ్ పైన ఖర్చు అంటే టోటల్గా 14 ఇంచులు. ఈ ఖర్చు పోగా 14 ఇంచులు ఇక్కడికి వచ్చింది. 6 ఇంచులు రఫ్గా అంచనాగా 6 ఇంచులు మార్క్ చేసుకోండి. చంక డౌన్ అనేది 6 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇలా 6 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ చేసుకోండి, పొడవుకి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నాం, ఓకేనా. ఇప్పుడు మనం నెక్ డౌను, నెక్ గ్యాప్ 2.5 ఇంచులు పెట్టండి. యావరేజ్గా 2.5. ఇంకా సన్నగా ఉంటే చిన్నపిల్లల లాంటి వాళ్ళకి అయితే 2 ఇంచులు సరిపోద్ది. 2.5. ఇది షోల్డర్ 12 ఇంచులు అనమాట. మొత్తంగా 12 ఇంచులు అంటే 6 కదా, 12 ఇంచులు. అందులో 1 ఇంచు లెస్ చేయండి అంటే 1 ఇంచు తగ్గించి మార్క్ చేసుకోండి, ఓకేనా. 12 ఇంచుల్లో 1 ఇంచు తగ్గించుకోండి. మొత్తం 5 ఇంచులు ఇక్కడ నుంచి. ఇది 2.5, ఇది 2.5, ఓకేనా. షోల్డర్ నెక్ గ్యాప్ 2.5, షోల్డర్ 2.5, ఓకే. ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూడాలి. 30 ఇంచులు ఉంది. 30 అంటే 15, 15, 30 కదా. 15, 15, 30, 15లో సగం 7.5 మార్క్ చేసుకోండి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి ఇంకా 15 వస్తుంది కాబట్టి 7.5 మార్క్ చేసుకున్నాం. ఈ మార్క్కి బాడీ మార్క్కి 1 ఇంచ్ లూజ్ అయితే పెట్టాలి. ఇక్కడ 1 ఇంచ్ లూజ్ పెట్టాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ అంటే 15 ఇంచులు ఉంటే ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయాలి. 7.5 ఉంటే ఇది 7.5 వచ్చింది కదా. 15 ఇంచులకి ఇప్పుడు 1 ఇంచ్, మొత్తంగా 17 ఇంచులు రావాలి. 17 ఇంచులు రావాలి ఇది, ఓకేనా. అంటే 4 ఇంచెస్ బాడీ లూజ్ ఉండాలి. మనకు కావాలంటే చిన్న టైట్ చేసుకోవచ్చు. తర్వాత ఉండాలి ఇలా. ఆ తర్వాత నడుం దగ్గర లూజ్ ఎంత ఉందో చూడాలి. నడుం దగ్గర లూజ్ 26 ఇంచులు ఉంది. అది 26 ఇంచులు అంటే 13 కదా. 13లో సగం 6.5 ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోండి. ఇది 6.5 మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్, దీనికి కూడా 1 ఇంచ్, నడుం దగ్గర కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టి మొత్తంగా ఇక్కడ 15 ఇంచులు అంటే 13 ఇంచులు ఉంది. 13 ఇంచులు ఉన్నది ఇక్కడికి ఒరిజినల్. దానికి 1 ఇంచ్ లూజ్ కలపాలి. డ్రెస్కి ఎప్పుడైనా కలపాలి. బ్లౌజ్కి అయితే కలపాల్సిన అవసరం లేదు. డ్రెస్కి అయితే 1 ఇంచ్ కలపాలి. 15 ఇంచులు, 15 7.5, 15 రాసుకున్నాం, ఓకేనా. ఇక్కడ 6 ఇంచ్ కానీ 30 ఇంచ్ కానీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి 3 ఇంచులు నడుం దగ్గర డాట్ వస్తుంది అనమాట. ఇది దీనికి సగంలో 3 ఇంచుల పొడవులో ఇక్కడ డాట్ పెట్టండి. ఈ డాట్కి 30 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకోండి, ఓకేనా. ఈ డాట్ అనేది ఇక్కడ డాట్ పట్టడానికి ఫ్రంట్కి బ్యాక్కి కలిపి పడతాం అనమాట డాట్. దాన్ని ఇలా మార్క్ చేసుకోండి. ఇది ఒరిజినల్ మెజర్. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చు కూడా మార్క్ చేసుకుంటాం కాబట్టి ఖర్చు కూడా ఇలా మార్క్ చేసుకోండి. మీరు ఎంత కావాలంటే అంత ఉంచుకొని, ఓకేనా. ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు షోల్డర్కి ఇది స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ ఈ గ్యాప్లో అంటే కరెక్ట్గా ఈ కార్నర్లో 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసిన దాన్ని ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఇలా కలపండి. ఇంత ఫ్రెండ్స్ ఇలా కలపాలి. కలిపాక మనకి ఇప్పుడు ఈ రౌండ్ అనేది వచ్చింది కదా. దీనికి లూజ్ ఎంత ఉందో చూడాలి. మనం చంక్ లూజ్ నార్మల్గా కొలుసుకుంటాం కాబట్టి 14 ఇంచులు, 14.5 ఉంది చంక్ లూజు. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. 6, 7, 7.5, 8 అంటే 7.5 వచ్చింది. 7.5 అంటే 15 ఇంచులు. ఇప్పుడు మనకి కొంచెం తక్కువ కావాలి కాబట్టి 7.5 కావాలి. ఒక 1/4 ఇంచ్ పైకి రండి. అదే ఒక 9 ఇంచులు కావాలంటే కిందకి రావాలి. ఈ లూజ్ని డిస్టర్బ్ చేయకూడదు. మనం చంక్ లూజ్ ఎప్పుడైనా సరే పెరిగితే కిందకి రావాలి, లేదంటే పైకి వెళ్ళాలి, ఓకేనా. తగ్గితే పైకి వెళ్ళాలి. చంక్ లూజ్ తక్కువ ఉందనుకోండి ఇలా పైకి వచ్చండి. ఎంత తక్కువ వస్తే అంత పైకి ఇలా వచ్చండి, ఈ లెవెల్లోకి వచ్చండి. అదే ఒకవేళ ఎక్కువ ఉంటే ఈ డౌన్లో ఇక్కడికి వచ్చండి. ఇక్కడ నుంచి ఈ డౌన్కి వచ్చండి. ఇది తగ్గించాలి. ఈ లైన్ అనేది కిందకి రావాలన్నమాట. అలా 9 ఇంచులు ఉంటే ఈ లెవెల్లో వస్తుంది. అదే ఇప్పుడు 7.5 ఇంచులు, 7.5 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చింది, ఓకేనా. ఇలా మార్క్ చేసుకోండి. ఇంత ఫ్రెండ్స్, చంక్ లూజ్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మార్క్ చేసుకోవాలి, ఓకేనా. ఇది ఇలా మార్క్ చేసుకోవాలి, అర్థమైంది కదా. ఇలా క్రాస్ ఇప్పుడు వస్తుంది. దీనికి ఇది చంక్ లూజ్. ఇక్కడ మనం 7.5 ఉండాలి. 7.5 ఉండేలా మనం మెజర్ చేసుకోవాలి. 3, 4, 5, 6, 7, 7.5 వచ్చింది చూసారా. 1/4 ఇంచ్ అటు ఇటు ఉన్న తర్వాత కుట్టేసుకోవచ్చు ఇలా. ఇంతే ఫ్రెండ్స్, ఇదే బాడీ కటింగ్. ఇప్పుడు మనకి డౌన్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. నెక్ 6.5 ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి 6.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి 6.5 వచ్చింది. ఈ 6.5లో ఏ షేప్ కావాలంటే ఆ షేప్. ఇది స్ట్రైట్గా కొట్టేయండి మార్కు. ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్గా వేసి ఇందులో మనకి ఏ షేప్ కావాలన్నా మనం మార్క్ చేసుకోవాలి ఈ గ్యాప్లోనే, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ నెక్ కావాలి. దానికి ఇలా పెట్టి ఇక్కడ బాల్స్ వస్తాయి ఫ్రంట్ పార్ట్. ఈ బాల్స్ వచ్చే టైప్ అనమాట. దీన్ని ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్ ఇది పీచింగ్ మనం కట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కట్ చేయము. దీన్ని మనం లెవెల్గా కట్ చేసుకోవాలి.
చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇది మనకి డాట్, ఇది నెక్ డాట్ ఇలా పెట్టేసుకోవాలి. ఇది సెంటర్ కూడా చిన్న నాట్ పెట్టేసుకోండి కుట్టేటప్పుడు మనకి ఇది అంచనాకి. తర్వాత ఈ సెంటర్ డాట్, ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా అయ్యాలి ఈ డాట్ అనేది. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్కి రౌండ్ నెక్ అంటే రౌండ్ అలా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం 1/2 ఇంచ్ లోతు తీయాలి. దీనికి 1/2 ఇంచ్ లోతు. ఈ లోతు అనేది ఇదిగోండి ఇక్కడ ఇదే పొజిషన్లో ఒక 1/2 ఇంచ్ తగ్గించాలి. ఇందులో ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ తగ్గి ఇలా వెళ్ళిపోవాలి. చూడండి, 6 ఇంచ్ తగ్గితే చాలు. 6 ఇంచ్ ఎక్కువ అవసరం లేదు, సన్నగా ఉంటుంది కాబట్టి. ఇలా ఇందులో కలపాలి, అంతేగాని సడన్గా వచ్చి సడన్గా వెళ్ళిపోకూడదు. ఇలా కరెక్ట్ క్రాస్లో కట్ చేయాలి. గ్రోత్ వచ్చిందనమాట. ఇదే నెక్ కావాలంటే ఇది, రౌండ్ కావాలంటే రౌండ్ మనం కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి పీచింగ్ పెట్టి. చూసారు కదా, అంతే ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ అనేది ఇంతే, ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చూసారు కదా, ఇలా వస్తుంది. ఇక్కడ డాట్ వస్తుంది. ఈ డాట్ మనం ఫాలో అవ్వాలి. ఓకేనా, ఇలా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. బ్యాక్ పార్ట్ కూడా ఇలానే ఉంటుంది. అంటే రెండు ఒకేసారి కట్ చేయొచ్చు. నేను ముందు ఆల్రెడీ కట్ చేశాను, ఆ వీడియో కరెక్ట్గా రాలేదు, అందుకోసం మళ్ళీ తీస్తున్నాను. ఉన్న క్లాత్తో ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను. ముందు కట్ చేసింది సడన్గా అయిపోయింది, రికార్డ్ అవుతుంది అనుకున్నా, కానీ అవ్వలేదు. ఇదిగోండి ఇలా ఫ్రంట్ పార్ట్ ఇది, బ్యాక్ ఇది. సడన్గా రికార్డింగ్ అయిపోయింది, నేను రికార్డ్ అవుతుంది అనుకుని టోటల్గా కట్ చేశాను, అందువల్ల లేట్ అయిపోయింది. క్లాత్ ఉన్న క్లాత్తో మళ్ళీ కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది ఇలా కట్ అయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ వచ్చేసాయి, ఇలా వచ్చేసాయి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేయాలి. హ్యాండ్ అనేది పఫ్ టైప్ హ్యాండ్. దీనికి ఖర్చు, కింద ఖర్చు ఇలా పెట్టుకుంటారు పైపింగ్ పెట్టుకోవడానికి. ఓకే, 10 ఇంచులు మొత్తానికి పొడవు 10 ఇంచులు. ఇక్కడికి 10 వచ్చింది కదా, దీనికి 6 ఇంచ్ ఖర్చు. ఓకేనా, ఈ 6 ఇంచ్ ఖర్చు నుంచి ఇక్కడ 3 ఇంచులు మార్చేసుకోండి. ఇది కూడా ఎక్కువ చంక్ లూజ్ ఉంటే కిందకి రావాలి. 3.5 మ్యాక్సిమం 3.5 వేద్దాం, మీకు సింపుల్గా చెప్తాను. 3.5 ఇవి స్ట్రైట్ చేయండి. చేసాం కదా. ఇప్పుడు మనకి చెయ్యి లూజు 9.5 కావాలి. ఇక్కడ 9.5 పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు 9.5 కావాలి, కానీ మనం మార్చేసుకోవచ్చు. నెక్స్ట్ చంక్ డౌన్ లూజు 14.5 కదా, 6 ఇంచులు ముందుగా మనం బాడీకి ఎలా వేసామో అలా 6 ఇంచులు మార్చేసుకోండి. 6 ఇంచులు మార్చేసుకున్న తర్వాత ఇక ఇక్కడ నుంచి దీనికి లైట్గా ఇలా రౌండ్ చేస్తూ కలపండి. ఇలా రౌండ్ చేస్తూ కలపండి ఇక్కడికి. ఇప్పుడు మనం చంక్ లూజ్ మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి 7.5 7.5 రావాలి. 7.5 ఇవ్వండి. ఇక్కడికి వచ్చింది చూసారు కదా, 7.5. దీన్ని ఇలా మార్చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్చేసుకోండి. ఇలా మార్చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు 2.5 ఇంచులు. ఇది 2.5 ఇంచులది, ఇది కూడా ఖర్చు కూడా ఇలా మార్చేసుకోండి. టోటల్గా హ్యాండ్ ఇలా వస్తుంది కదా, ఇది హ్యాండ్, నార్మల్ హ్యాండ్. ఓకేనా, ఇప్పుడు పైన చూపిస్తున్నాను చూడండి ఫోటో. ఇలాంటి హ్యాండ్కి, పఫ్ టైప్ హ్యాండ్కి ఎలా కట్ చేయాలో ఇప్పుడు మనం చూస్తున్నాం. దీనికి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు ఎక్స్ట్రా పొడవు పెట్టుకోవాలి. ఇది 3 ఇంచులు పెట్టుకోవాలి. మనకి పప్పు కొంచెం బాగా లేవాలి, పైకి లేవాలి అనుకుంటే బుట్ట అనేది బుట్ట లాంటిది పైకి, ఈ బుట్ట అనేది పైకి రావాలంటే 3 ఇంచులు సరిపోద్ది. లేదు తక్కువ కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు, 2 ఇంచులు సరిపోద్ది. కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 3 ఇంచులు పెట్టాలి. ఇవన్నీ 3 ఇంచులు ఇక్కడ మార్చేసాను. ఇది కూడా ఇలా లైన్ కొట్టి ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి దీనికి ఉంది కదా, దీంట్లో కలపాలి. ఇక్కడ నుంచి ఇలా వచ్చి దీంట్లో కలపండి. దీంట్లో ఓన్లీ దీంట్లోనే, ఇక్కడ వరకు రాకూడదు, ఇక్కడ వరకే. సేమ్ ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడే చిన్న క్రాస్ ఇలా డౌన్ చేయండి. ఇలా డౌన్ చేస్తూ ఇందులో కలిపేయండి. అంతే ఫ్రెండ్స్, ఇది ఈ హ్యాండ్ అనేది దీనికి ఎక్స్ట్రా 3 ఇంచులు పెట్టాలి. ఇది ఇలా ఇందులో కలపాలి. ఇది అంతే. ఇంతే. ఈ కట్ మార్క్ అనేది కొంచెం చాలా సింపుల్. అన్ని పఫ్స్ కంటే, అన్ని పొట్ట చేతుల కంటే ఈ బుట్ట అనేది ఇలా ఇలా కలపాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కలపాలి. దీన్ని ఇక్కడ నాటు ఈ సెంటర్ డాట్ అనేది మనం కుట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇది ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా మనకి ఇలా బుట్టలాగా పైకి వచ్చేస్తుంది అనమాట. ఇలా పైకి లేస్తుంది. మనకి హ్యాండ్ కూడా ఇక్కడ నుంచి ఇది ఇలా కరెక్ట్గానే ఉంటుంది. చూసారు కదా, ఈ హ్యాండ్ అనేది ఇలా కరెక్ట్గానే ఉంటుంది. ఈ చిన్న చిన్న కుర్చీలు మనకి నార్మల్ హ్యాండ్లో యాడ్ అవుతాయి. ఇంతే ఫ్రెండ్స్, ఇది ఈ బుట్ట ఇలా వస్తుంది మనకి చెయ్యి లాస్ట్కి మనం కుట్టాక ఇలా చిన్న చిన్న బుట్ట పైకి ఇలా లేస్తుంది. అంతే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. హ్యాండ్ అనేది దీనికి లోతు తీయచ్చు, అవసరం లేదు, మన ఇష్టం. తీయాలనుకుంటే లైట్గా తీయండి, ఎక్కువద్దు. ఇలా లైట్గా తీస్తే సరిపోద్ది. ఈ ఫ్రంట్ కానీ ఇలా మార్చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, హ్యాండ్స్ అనేది. ఇప్పుడు మనం ఒరిజినల్ బాడీ అనేది ఎలా కట్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఫ్రాక్ది కింద పార్ట్ మనం ఎలా కట్ చేయాలో చెప్తాను. ఈ లైనింగ్ని ఇలా తీసుకోండి. మీకు ఎంత పొడవు కావాలో ఇలా 2 లేయర్స్ మనకి పొడవు బట్టి ఎంత పొడవు కావాలో అంత క్లాత్ తీసుకోండి. ఇదైతే 2 మీటర్లు తీసుకున్నాను నేను. 2 మీటర్లు కింద పార్ట్కి తీసుకున్నాను. కుర్చీల టైప్ కాబట్టి ఇలా స్ట్రైట్గా పెట్టండి. నడుము దగ్గర కుర్చీలు వస్తాయి. దీనికి ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇక్కడ నార్మల్గా మార్క్ అయితే చేసుకోండి.
ఈ మార్క్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవడానికి పైన ఖర్చుకి హాఫ్ ఇంచ్ ఉంచేసి కట్ చేస్తాను స్ట్రైట్ లెవెల్ చేయడానికి. ఇది సెంటర్ని చిన్న నాట్స్ అయితే పెట్టుకోండి, మనకి కుర్చీలు పెట్టేటప్పుడు ఇది చెప్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ అన్నీ ఎక్కువగా పెడుతూ ఉంటాను. మీకు ఏదో ఒక వీడియో యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు పొడవు 51 ఇంచులు అంటే 51 ఇంచులు పొడవు మనకి, ఓకేనా. పై పార్ట్ 13.5 ఇంచులు పై పార్ట్ కట్ చేస్తాం. 13.5 ఇంచులు ఇక్కడికి మార్క్ చేసుకోండి. కరెక్ట్ 13.5 ఇక్కడికి మనకి ఖర్చు వరకు మార్క్ చేసుకోండి. ఎందుకంటే పై పార్ట్ మనకి ఈ పార్ట్ అనేది ఆల్రెడీ కట్ చేస్తాం, ఇంకో పార్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి 51 కావాలి మనకి. ఇలా మార్క్ చేసుకోండి. ఇదిగోండి 51 ఇక్కడికి వచ్చింది, చూసారు కదా. 51 ఇక్కడికి వచ్చింది, అందుకే 2 మీటర్స్ తీసుకున్నాను. మనకి 51 ఇక్కడికి వచ్చింది కాబట్టి మనకి డైరెక్ట్ 51 ఈ క్లాత్ పెట్టకూడదు, ఎందుకంటే మనకి ఒరిజినల్ కంటే తక్కువ ఉండాలి కాబట్టి ఒక 2 ఇంచులు తక్కువ ఉండాలి. 2 ఇంచులు తక్కువ ఉండాలి కాబట్టి ఇక్కడ 50 ఇంచుకి మార్క్ చేయండి. 50కి చూడండి, అక్కడ 13.5 నుంచి ఇక్కడ 50 ఇంచులు 50 ఇంచులు మార్క్ చేస్తే మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఇది కింద మడతలో పోద్ది, 1 ఇంచున్నర మడతలో పోద్ది కాబట్టి సరిపోద్ది. ఎగ్జాక్ట్గా లైనింగ్ అయితే అంత పొడవు ఉండకూడదు, ఎందుకంటే లైనింగ్ సాగిపోయి కిందకి వచ్చేవచ్చు. ముందుగా 50 ఇంచులు 51 ఇంచు ఒరిజినల్ పొడవు అయితే 50 ఇంచులు లైనింగ్ తీసుకోండి. ఇలా తీసుకొని కట్ చేసేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఇది పెద్ద వర్క్ కాదు, మ్యాటర్ కాదు. ఇదైతే మనం ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ కిందదంతా కట్ చేస్తున్నాను. కింద పార్ట్ అయితే పెద్ద కటింగ్ అయితే కష్టపడక్కర్లేదు. కింద పార్ట్కి పై పార్ట్ మనకు అంత కుట్టేటప్పుడే కింద పార్ట్తో కొంచెం పైన ఉంటుంది, చూసారు కదా. దీన్ని మనం కరెక్ట్గా ఆ బాడీకి సరిపడా ఇలా కుర్చీలు అయితే పెట్టుకోవాలి. ఇది పెట్టుకోవడం కూడా నేను కుట్టేటప్పుడు చెప్తాను, చూడండి క్లారిటీగా, ఓకేనా. ఇది లైనింగ్ కట్ చేశాను ఇంతే. ఇలా ఒరిజినల్ కూడా ఇలానే కట్ చేయాలి, అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇదిగోండి సారీ, ఈ సారీ మనం ఫ్రాక్లో కుట్టాలి. ఇప్పుడు ఇది బయటికి, ఓకేనా. బాడీకి సరిపడా క్లాత్ని మనం కట్ చేసుకోవాలి, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, బాడీకి సరిపడా క్లాత్ ఇది మనకి బాడీ కోసం ఓన్లీ. ఈ క్లాత్ అనేది మనం పై పార్ట్కి ఇటువైపు పెట్టాలి. యాక్చువల్లీ ఇది ఎక్కువ బార్డర్ ఎక్కువ వచ్చేసింది, ఇటైతే చిన్నది ఉంది కాబట్టి దీన్ని వాడుతున్నాను నేను. మీకు ఏది నచ్చితే అది వాడుకోవచ్చు ఇలాంటి సారీస్ ఉంటే. కాకపోతే మీకు కటింగ్ క్లారిటీగా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ రెండిట్లు కలిపి మనకి ఇది లోన్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి టోటల్గా 51 కదా, ఇది వస్తుందో లేదో చూసేద్దాం. ఓకే, మనకి ఈ కింద పార్ట్ అంతా కట్ చేస్తే కరెక్ట్గా ఇక్కడ నుంచి వస్తుంది ఈ పార్ట్ అంతా కింద కుర్చీలకి. కాబట్టి దీన్ని మనం బాడీకి ఇక్కడ నుంచి ఈ బ్లూ వచ్చినా పర్లేదు, ఈ బ్లూ వచ్చేలాగా చిన్నది కట్ చేసుకుందాం. ఇది 2 పార్ట్లు కలిపి 4 మడతలు పెట్టాను, కట్ చేస్తాను చూడండి. చూసారు కదా, మనకి ఇక్కడ ఈ బార్డర్ మనకి ఎంతవరకు కావాలో అది మనం కుట్టేటప్పుడు తగ్గించి మార్క్ చేసుకోవచ్చు. ఇలా లేదు అనుకుంటే కంటిన్యూస్గా పై మొత్తం ఈ లైన్ మొత్తం పెట్టవచ్చు. నేనైతే లైట్గా ఉంచుతున్నాను, తీస్తున్నాను. ఇలా తీసి ఇదంతా మనకి బార్డర్ అనేది నడుం దగ్గర వస్తుంది అన్నమాట, బ్యాక్కి ఫ్రంట్కి. ఇది 2 పార్ట్లు బ్యాక్ ఫ్రంట్కి కటింగ్ అయిపోయింది అంతే. ఇది బ్లౌజ్ కట్ చేసినట్టు చేసుకోవాలి. హ్యాండ్కి వచ్చేసరికి యువతలో పెట్టుకుందాం. హ్యాండ్కి దీనికి బార్డర్ అనేది కొంచెం వేద్దాం, సగం నుంచి. ఇలా ఇది కూడా
2 హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. చూడండి, కిందన పైపింగ్ చేసుకుంటే బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు కింద బాడీ పార్ట్ కట్ చేయడం చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి సారీ ఇలా వచ్చింది కదా, దీన్ని అంతా అటువైపు ఖండించండి. మనం మార్చేసుకొని కట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఇదే ఇలా ఉంది కదా. మనకి మొత్తానికి 51 ఇంచులు కావాలి, అంటే 51 ఇంచులు కావాలి కాబట్టి ఇక్కడ 51 పెట్టుకోండి. చూడండి, ఇక్కడ 51, ఓకేనా. ఇక్కడ 51 పెట్టుకోండి. 51 పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి 13.5 పై పార్ట్ వస్తుంది కదా, ఇది 13.5, ఓకేనా. 13.5 ఇక్కడికి వచ్చింది కదా. ఇక్కడ నుంచి 51 కంటే కరెక్ట్గా 51 చూసుకోండి. 13.5 ఇక్కడికి వచ్చింది. పైన ఖర్చు 6 ఇంచు మనం పైకి పెట్టాలి. 6 ఇంచు పైకి పెట్టాలి. ఇలా 6 ఇంచు పైకి రావాలి. చూశారు కదా, కనిపిస్తుందా. 13.5 పై పార్ట్ కాబట్టి పై పార్ట్ 13.5 తీసేయండి. తీసేసి ఇక్కడ 13.5 పై పార్ట్ వస్తుంది, కింద అంతా ఇది వస్తుంది. అప్పుడు 6 ఇంచు ఖర్చు, పైన ఖర్చు 6 ఇంచు, ఇది ఫోల్డ్ అవడానికి 6 ఇంచు ఖర్చు పెట్టుకోండి. అంతే, ఈ లెవెల్లో స్ట్రైట్ నేను కట్ చేసేయడమే. ఈ బార్డర్కి కరెక్ట్ 2.5 ఇంచులు ఉంది. ఇక్కడ నుంచి చూసుకుందాం. ఇవ్వండి, 6 ఇంచులు ఉంది. ఈ 6 ఇంచులు చివరి వరకు మార్క్ చేసుకోండి. ఈ అంచు ప్రకారం కరెక్ట్గా ఈ అంచుని మెజర్ చేస్తూ 6 ఇంచులు ఇక్కడ నుండి ఇక్కడికి 6 ఇంచులు ఇలా మార్క్ చేసుకోండి. చివరి వరకు మార్చేసేయండి. మార్చేసి దీన్ని మనం కట్ చేసేయాలి. ఇంతే ఫ్రెండ్స్, ఇదైతే సింపులే. కింద పార్ట్ కటింగ్ అంటే సింపులే. కుట్టేటప్పుడు మీకు కొంచెం ఇబ్బంది అనేది వస్తుంది. 6 ఇంచులు, 6.5 కాదు, అదే చూస్తున్నాను తక్కువ వస్తుంది అంటే. 6 ఇంచులు పైనుంచి ఇక్కడ వరకు మార్క్ చేసుకోండి. 6 ఇంచులు ఇలా మొత్తానికి 6 ఇంచులు ఇలా మార్క్ చేసుకోండి. నేనైతే ఇవ్వండి ఇక్కడికి అంటే కరెక్ట్గా ఇది ఈ లెవెల్ అయితే వచ్చింది. నేను ఈ లెవెల్ ఫాలో అవుతూ కట్ చేసేస్తాను. కరెక్ట్గా ఇవ్వండి, దీని కిందకి వచ్చింది కరెక్ట్గా 6 ఇంచులు. చూడండి, ఈ డిజైన్ ఉంది కదా, ఇవ్వండి ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా. దీన్ని ఫాలో అవుతూ నేను చివరి వరకు కట్ చేసేస్తాను. మీకు అలాంటిది ఏదైనా ఉంటే మార్క్ చూసుకోండి, లేదంటే 6 ఇంచుల వరకు మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసేయండి. పై పార్ట్ చూసుకోండి. బొమ్మలు అనేవి ఇలాంటి బొమ్మలు ఏమైనా ఉంటే పైకి నించొని ఉండాలి. ఏ ఉన్నా సరే డిజైన్ ఏదైనా ఉంటే నించొనే ఉండాలి. ఇలాంటి అంచులు ఉన్న ఇట్లకి, లేకపోతే మనం అలా కట్ చేసినా పర్లేదు. ఇవ్వండి, నేను దీన్ని ఫాలో అవుతూ కట్ చేస్తాను. ఇదే పార్ట్ మనకి కిందకు వస్తుంది కాబట్టి ఇలా కట్ చేసుకొని వెళ్ళిపోండి. నేను స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియో పెడతాను. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూశారు కదా, అంతా కటింగ్ అయిపోయింది. ఇది అనేది మనకి ఇక్కడ కుర్చీల టైప్లో నడుం దగ్గర వస్తుంది, ఇదంతా కింద వస్తుంది. ఇప్పుడు దీన్ని సెంటర్ మార్క్ చేసుకోండి. మన కుర్చీలు ఎక్కడ పెట్టాలో తెలియదు కదా, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కావాలో తెలియాలంటే దీన్ని సెంటర్ మార్క్ చేసుకొని ఇలా సెంటర్ మార్క్ చేసాం కదా, ఇక్కడ చిన్న నాట్ అయితే పెట్టుకోండి. ఇది ఎందుకంటే సెంటర్ మనకి ఇది ఫ్రంట్ వైపు, ఇది బ్యాక్ వైపు, ఒకటి సగం ముందుకి సగం వెనక్కి రావాలి కదా, అది. ఆ తర్వాత దీన్ని ఇంకో మడత పెట్టి ఇలా దీన్నే ఇంకో మడత పెట్టి ఇక్కడ చిన్న నాట్ అనేది పెట్టుకోండి. ఇవి ఎందుకంటే ఇవి కరెక్ట్గా ఫ్రంట్లో ఇది ఫ్రంట్కి సెంటర్ అంటే నడుము దగ్గర ఉన్న దాంట్లో సెంటర్. ఈ కుర్చీలన్నీ కరెక్ట్గా నడుముకున్న సెంటర్కి రావాలి. సింపుల్గా చెప్తా చూడండి. ఇది ఉంది కదా, ఈ సగం ఇక్కడికి ఈ సగం అనమాట. ఇవన్నీ కలిపి 4 మడతలు, ఇవి 4 కదా. ఈ కుర్చీలు అనేవి ఇందులోనే సరిపెట్టాలి అని. ఈ కుర్చీ అనేది ఈ పార్ట్లోనే రావాలి. ఈ పార్ట్లోనే ఇక్కడ నుండి ఈ సగం రావాలి, యువతల సగం ఇటు రావాలి. ఇలా 4 మడతలుగా ఇలా నాటు పెట్టుకోండి. నాట్లు ఇలా పెట్టుకుంటే మనకు అర్థమైపోద్ది. ఇలా ఇది 2 మడతలు పెట్టేటప్పుడు ముందుకి వెనక్కి కావాలి కాబట్టి ఇది ఈ సైడ్కి వచ్చేది ఇది. ఈ పార్ట్కి మీకు ఇలా చెప్తా సింపుల్గా చూడండి. ఇదిగోండి, ఇలా చూసారా, ఇలా మడత పెట్టాను. ఇది ముందుదోటి వెనకదోటి 2 పార్ట్లు. ఈ 2 పార్ట్లు ఇదంతా కలిపి ఈ పార్ట్కి కుర్చీలు రావాలి. టోటల్గా ఒక పార్ట్ యువతలు ఉంది కదా, ఇది అనేది వెనక వైపుకి. అలా నెక్స్ట్ ఇక్కడ సెంటర్లో డాట్ పెట్టాం కదా, ఈ రెండింటికి సెంటర్ దేనికంటే ఈ సెంటర్ ఇక్కడ ఈ బాడీకి సెంటర్లో ఈ సెంటర్ రావాలి.
ఈ సెంటర్ వచ్చేలాగా ఈ కుర్చీలన్నీ ఇటువైపు పెట్టాలి. ఈ సెంటర్ నుంచి ఈ కుర్చీలన్నీ ఇటువైపు పెట్టాలి. అలా మన సెంటర్. నేను కుట్టేటప్పుడు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనా? ఇంతే ఫ్రెండ్స్ కింద పార్ట్. ఇది లైనింగ్ పార్ట్ కిందకి ఎందుకు కట్ చేశాను చూశారు కదా. కటింగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ మీకు చూపిస్తాను. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి, తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో చూడండి, స్టిచ్చింగ్ వీడియో పెడతాను తప్పకుండా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.